నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించబడుతుంది. అలాగే ప్రతి 8 నిమిషాల్లో ఒకరు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మా ఇంట వంట లేదు కాబట్టి ఈ క్యాన్సర్ నాకైతే రాదు అని అనుకోవటం. చాలా ముఖ్యమైన తప్పిదం అది. ఎవరికైనా రావచ్చు, ఏ వయసులోనే రావచ్చు. చాలా కామన్గా వచ్చేది మాత్రం 4వ దశకంలో. ప్రపంచంలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్కి మన ఇండియాలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా తేడాలు ఉన్నాయి. ప్రపంచంలో అందరికీ 5వ దశకంలో 55-60 వయసులో వస్తూ ఉంటే మన ఇండియాలో మాత్రం 40-45 వయసులో వస్తుంది. అందుకే 1 డెకేడ్ ముందు, అంటే 10 సంవత్సరాల ముందుగానే ఇండియన్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా జాస్తిగా ఉంది. రెండోది ఏంటి అంటే, మన ఇండియాలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రిపుల్ నెగటివ్ అని ఒక టైప్ ఉంటుంది. అది చాలా వైలెంట్ టైప్ అనమాట. అది మోర్ కామన్. ప్రపంచమంతటా కూడా 15-20% ఉంటే మనకి 35-40% మందికి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రిజల్ట్స్ ఆర్ బ్యాడ్ అనమాట. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రాపర్గా వైద్యం చేసుకోకపోతే క్యూర్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. ఒకప్పుడు దానికి కీమోథెరపీ మాత్రం ఇచ్చేవాళ్ళం, వేరే ఇచ్చేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ వచ్చిన తర్వాత దాని రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయి. అధైర్యపడటం కాకుండా మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ చిన్న కంతి ఉన్నా కూడా జాగ్రత్తగా చూసుకుని డాక్టర్కి చూపించడం చాలా ముఖ్యమైన విషయం. కొంచెం అనుమానంగా ఉందనుకోండి, మీ డాక్టర్ కానీ మీకు కానీ అనుమానంగా ఉంటే మాత్రం తప్పకుండా ఆంకాలజిస్ట్ని కలవాల్సిందే. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే స్క్రీనింగ్ అంటాం. అంటే నార్మల్ ఆడవాళ్ళకి ఏ జబ్బు లేకుండా, ఏ కంతి తగలకుండానే చేసేదాన్ని స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి తప్పకుండా చేసుకోవాల్సింది. 50 ఏళ్ళ వయసు నుంచి తప్పకుండా చేసుకోవాల్సింది. 40-50 ఏళ్ళ వయసులో డాక్టర్ని కన్సల్ట్ అయితే మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి, మీకు ప్రీవియస్ హిస్టరీని బట్టి చేయించుకోవాలా లేదా చెప్తాము. యూజువల్గా మేము 2-3 టైమ్స్ చేస్తాము. ఇది 40-50 ఏళ్ళ వయసులో. 50 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం ఏడాది కోసం తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తేడా ఏంటి అంటే, అమెరికాలో 80% మంది స్టేజ్ 1, స్టేజ్ 2లో బయటపడతారు. సో వాళ్ళ క్యూర్ రేట్స్ 90% కంటే అబవ్. ఇండియాలోకి వచ్చేసరికి హార్డ్లీ 30-40% కమింగ్ స్టేజ్ 1 and 2. అంటే 30-40% మంది మాత్రమే స్టేజ్ 1, 2లో వస్తున్నారు. అందుకే వాళ్ళలో 90-95% మంది 5 ఏళ్ల పాటు బ్రతికుంటే, మన ఇండియాలో మాత్రం 5 ఏళ్ల పాటు మనకి జబ్బు రాకుండా చూసుకోగలిగే ఛాన్స్ ఏంటంటే 60-70% వరకు మాత్రమే. ఈ నెంబర్ని పెంచాలి అంటే, ఈ నెంబర్ను ఆ దగ్గర తీసుకెళ్ళాలి అంటే ముందుగా గుర్తుపట్టాలి. ఎర్లీ డిటెక్షన్ అంటాం దాన్ని. అందుకే మ్యామోగ్రామ్ అనేది తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది.